దాదాపు ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం సంబరం అనుకొని పెడుతుందా, అసలు ఎందుకు పెడుతుందో అర్థమవుతలేదు. అసలు అవగాహన ఉండి పెడుతుందా, అవగాహన లేక పెడుతుందా చూద్దాం మాకు అర్థమవుతలేదు. మాకు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆ సబ్జెక్ట్ లేని దాని కొరకు ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకే అంత ఇబ్బంది అనిపిస్తుంది. వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో దాదాపు 2-3 రోజుల కింద గోనెల్లప్ప మాట్లాడడం జరిగింది. నిన్న అవగాహన లేకుండా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇక నిన్న మొన్న అది ఆ స్థాయికి మించి మాట్లాడుతుంది బీజేపీ పట్టణాధ్యక్షులు. అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే స్థాయే కాదు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడితే వాళ్ళు తలెత్తుకోలేరు. కాబట్టి దయచేసి ఈ ప్రెస్ మీట్ మానుకొని మీరు పట్టణంలో అభివృద్ధి చూపించండి అని చెప్పి దాని సందర్భంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మొన్నటి రోజున గోనెల్లప్ప గారు సాంఖ్యాల గురించి అనుభవం లేదు, ఒకటి అనుభవం ఉన్న వ్యక్తులతో పరిగణలోకి తీసుకుని మాట్లాడాలి. ఇవాళ మొన్నటి రోజున మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే వచ్చిన 3,000 కోట్లు వచ్చినాయి, సగం పైసలు దొరలక వేణి అని అంటున్నారు. మరి ఈ సబ్జెక్టు లేకుండా సేట్లను కానీ ఆసాంలను కానీ కాంగ్రెస్ మన కార్యకర్తలను కానీ ఈడ కార్మికుల కాంచెలు తప్పుతో పట్టిస్తున్న ప్రెస్ మీట్లు పెట్టడం గోనెల్లప్ప గారు మాట్లాడుకోవాలి. మాటలు విని అర్థం చేసుకుని మాట్లాడాలి. అలా 50% దొరలకు వేయని అని అంటే ఇక్కడ ఉన్న సేట్లు 100 మంది ఉన్నారు. మరి ఏ దొరకన్నా ఎవరికన్నా 5 పైసలు కమిషన్ ఇచ్చిండా, ఓ 2% కమిషన్ ఇచ్చిండా? మరి దానికి ప్రూఫ్ చేస్తే మేము గాంధీ కాడికి మా పార్టీ పక్షాన మేము గాంధీ కాడికి ఎల్లప్ప గారు మేము ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ అచ్చేందుకు సిద్ధం. అంబేద్కర్ కాడికి అంటే అంబేద్కర్ కాడికి, గాంధీ కాడికి అంటే గాంధీ కాడికి. మరి నీకు చెప్పిన ఆ సేట్లలో మరి సగం పైసలు దొరలకే ఇచ్చినామన్న మాట నువ్వు మాట్లాడడం జరిగింది. అది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. చర్చకు సిద్ధమని సుధా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి మాట్లాడు బంద్ చేసి వాస్తవాలు మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇంకా నిన్నటి రోజున కేకే మహేందర్ రెడ్డి గారు ఎందుకంటే వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి అధికారం ఉందని చెప్పి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పోతుండ్రు. అసలు అవగాహన ఉండి ఒక పని మీదే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. 2 చీరలు మాకు ప్రభుత్వం రాగానే మేము వచ్చినాక ఎంబడే ఇస్తాం 2 చీరలు 24 గంటలు పనిస్తామని చెప్పి కల్పించిన వ్యక్తులు ఒక్క చీర ఇచ్చేటందుకు ఇది 2 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. మీరు ఆ షెడ్ల గురించి కానీ దాని గురించి మనం మాట్లాడుతుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది. అది ఏం మాట్లాడో మాకే అర్థమవుతలేదు. అవగాహన నుండి మాట్లాడుతుండ్రా మహేందర్ రెడ్డి గారు, అవగాహన లేక మాట్లాడుతుందో దాని మీద మీకే వదిలేస్తున్నాం. రెండోది నిన్నగాక మొన్న పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకును అసలు మాట్లాడే విధానం అనేది ఒక 9 సంవత్సరాలు చిల్లర పట్టణం ఎంత వెనకబడిపోయింది. ఇవాళ ఏ సంఖ్యలో ముందు ఉంది. సిద్దిపేట ధీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి కేటీఆర్ను నువ్వు చిటికలు వేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ స్థాయి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అసలు నేను నీ పేరు ఎత్తుదామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అట్లా మానుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి ఏ సేవ చేసిండు కేటీఆర్, సిరిసిల్ల పట్టణం ఏ తీర్చిదిద్దిండు. ఇలా సిరిసిల్ల పట్టణంలో పవర్ కార్మికులకు ఏం ఆదుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలో లేని కాలేజ్ అంటూ లేదు. మెడికల్ కాలేజ్ అవుతుందా కాదా అనుకున్న తరుణంలో మెడికల్ కాలేజ్ సుతా సిరిసిల్ల పట్టణానికి చేసిండు. ఒక కాలేజీలు కానీ హాస్టల్ కానీ మైనార్టీ కాలేజీలు కానీ 2 బైపాస్ రోడ్లు కానీ బైపాస్ రోడ్ లైట్లు కానీ ఇలా పట్టణంలో కూళ్ళు కానీ మోర్లు కానీ ఎంతో అభివృద్ధి చేసిండు. నువ్వు చేయలేనంత మాత్రాన్ని సిరిసిల్ల పట్టణంలో ప్రజలందరూ చూస్తుండు కళ్ళ నిండా. కానీ పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి. ఒకవేళ మానుకోకపోతే మాత్రం మేము ఎవరితోటి ఏం చెప్పానో అది మాకు తెలుస్తుంది. మేము ప్రెస్ మీట్ పెట్టడానికే మాకు వెనక ముందు అవుతున్నాం. ఎందుకంటే అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి సింపుల్గా మాట్లాడి ఇటు పెడుతున్నాం. మేము మీకన్నా 4 గంటలు మాట్లాడేస్తుంది, 4 గంటలు రెచ్చగొట్టేస్తారు. కానీ మేము రెచ్చిపోతలేము. దయచేసి నీకు తాకతు, నీకు దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీ గారితో ఓ 10 కోట్లు 50 కోట్లు తీసుకొచ్చి ఆ రోడ్లు మోర్లు పెట్టు. సైకిల్ కాదు, రోడ్లు మోర్లు పెట్టి శాంతినగర్ కానీ గణేష్ నగర్ కానీ ఒక 50 కోట్లు తీసుకురా ఎంపీ గారితో. 17 ఏళ్ళు దగ్గరికి వచ్చింది ఎంపీ నిధులు అనేటి సిరిసిల్ల పట్టడానికి ₹1 లేదు. నువ్వుతో మాట్లాడేటోడు అయినామంటే సిగ్గనిపియాలి మాట్లాడుతుంది కన్నా. దయచేసి అటువంటి మాటలు మానుకొని రేపు రానున్న రోజుల్లో మీ ఎంపీ గారితో మంత్రి కేంద్ర మంత్రి ఒక 50 కోట్లు తీసుకొచ్చి ఇక మేము తీసుకొచ్చినామని చూపించారు. కానీ ఆల్తు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడితే మాత్రం తిరిగి మళ్ళీ మీకే వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఇలా ప్రెస్ మీట్లతో మాట్లాడాలని నిన్నటి నుంచి అనిపించింది. కారణం ఏంటంటే గడిచిన
9 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, అదేవిధంగా 6.5 సంవత్సరాలు బతుకమ్మ చీరలు సిరిసిల్ల అభివృద్ధి గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ పరిశ్రమలో ఉన్నవారికి, సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అన్ని పార్టీ శ్రేణులకు అంకెలతో సహా వెల్లడించాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, నిజం గడప దాటే వరకే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది. ఒక రకంగా చెప్పేవాళ్ళు గోబెల్స్ లాగా చెప్పుకుంటూ పోతే నిజమేమో అని ప్రజలు అపోహపడే అవసరం ఉంది. కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీల పట్ల ఎంత ప్రేమ కనపరిచిందనే విషయాన్ని ఉదాహరణలతో, అంకెలతో తెలియజేసుకున్నాం. ఎప్పుడు కానీ 10-12 కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ హయాంలో పెట్టేది చేనేత జౌళి శాఖ. మరి అదేవిధంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో 1200 కోట్లతోని ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికే చెందుతుంది. ఎందుకంటే వారికి పద్మశాలీల పట్ల ఉన్న ప్రేమతోనే, నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వారి 1200 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే బతుకమ్మ చీరలు కానీ, ఆర్వీఎం కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు కల్లబొల్లి మాటలతో 6 గ్యారంటీలు 120 హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వాస్తవాలు ఏంటో తెలియపెట్టకుండా మేము వచ్చినాక మేము బకాయిలు ఇచ్చినామంటే చాలా తెలియపరచదలుచుకున్నాం. 3,312 కోట్లు 6.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ కాపీలు కూడా నేను ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే 19/10/2023 నాటికి 200 కోట్ల 31 లక్ష బకాయిలు టెస్కో రికార్డ్ అయింది. నేను స్వయంగా తయారు చేసింది కాదు, అధికారంలో మీరున్నారు. ఈ కాపీలన్నీ కూడా నేను ఇప్పుడు ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను, మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి మీరు నిన్న మాట్లాడిన దాంట్లో 480 కోట్లు ఉందన్నది. అసలు ఆప్కో అనే దాన్ని నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఏనాడు అధ్యక్షుడిని నామినేట్ చేసుకుంటా పార్టీకి ఒక పునరావాస కేంద్రంగా చేసి ఆప్కోకు సప్లై చేసిన మెటీరియల్ ఏడాదులు డబ్బులు ఇవ్వకపోవడం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. తద్వారా చేనేత రంగం కుదేలైంది. ఇది చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి మా పెద్ద మనుషులు ఎవరిని అడిగినా మీకు చెప్తారు. మరి 430 కోట్లు ఇచ్చి మేము ఎక్కడికి పారిపోలేవు, ఇక్కడనే ఉన్నాం, సిరిసిల్లాలో ఉన్నాం, రాష్ట్రం అంతటా ఉన్నాం. మేము కూడగొట్టుకుంది 1.88% ఓట్లు, 39 సీట్లు గెలిచి ఉన్నాం. కానీ మేము ఎక్కడికి పారిపోలే. మాట్లాడితే ఎగ్గొట్టిపోయింది ఎక్కడికి పోలే. కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మా మంత్రివర్గం ఉంది, మా ఎమ్మెల్యేలు మొత్తం మంది ప్రజలలోనే ఉన్నాం. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరు చెవు పెట్టి వినండి. మీ ఓటేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు, కర్మలు అన్నీ వినిపిస్తారు. మీకు అన్నీ ఏం తెలియపరుస్తున్నాను. ఆర్డర్ ఇస్తా అన్నారు. ఏమి ఇచ్చారు? మేము కనీసం ప్రతి సంవత్సరం 500 కోట్ల ఆర్డర్, 330 కోట్ల ఆర్డర్ ఎప్పుడు కానీ బతుకమ్మ చీరలకు ఇచ్చేది. మరి ఆ రకంగా చూస్తే 2024 బతుకమ్మ చీర, 25 బతుకమ్మ చీర ఇచ్చినట్టయితే 350 700 కోట్లు బతుకమ్మ చీరల ఆర్డరు. అదేవిధంగా ఆర్వీఎంలు అన్నీ కలిపితే సుమారు 500 + 500 1000 కోట్ల ఆర్డర్లు ఈ 2 సంవత్సరాలలో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి చేసి ఉండాల్సింది. నిన్న మీ మాటల్లోనే చెప్పిండ్రు 280 కోట్ల ఆర్డర్ ఇచ్చినది. మరి మేము అడుగుతుంది ఏంది? 1000 కోట్ల ఆర్డర్ ఇచ్చే ప్రభుత్వం పోయింది. మీరు వచ్చి చెప్పుకుంటున్నారు 280 అని. ఒక చీర ఇస్తున్నాం, రెండోది ఇస్తామని మీరే ఘనంగా చెప్పారు. నిరంతరం పనిగా చేస్తాం, 365 రోజులు. కేసీఆర్ గారు మీకు 3 నెలలు 6 నెలలు పని ఇచ్చారు, మేము ఏడాది పొడుగునా ఇస్తామన్నారు. ఎస్, మీరు ఇస్తే మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చింది ఎంత? 280 కోట్ల ఆర్డర్ ఎగ్గొట్టిపోయినామన్నారు. మీరే 380 కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు జీవో ఇచ్చారు. మరి ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ఇచ్చినప్పుడు అవేమంటారు, టోకెన్లు అంటారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్కి సప్లై చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగా మేము టోకెన్లు ఇచ్చిపోయినాం. ప్రభుత్వం ప్రజల తీర్పుకు అనుగుణంగా మేము అధికారం పోయి మీరు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా నిరంతరంగా జరగాల్సిన పేమెంట్ చేయడానికి మేమే చేసినామని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం. మరి చేసిరు 45,000 కోట్లు బకాయిలు పెట్టిరని అన్నారు. మరి ఇచ్చిరా మీరు? మాకు వచ్చే 270 కోట్లు అవి కూడా ఎన్ని అబద్ధాలతో మాట్లాడిరో ఒక్కసారి సమీక్షించుకోండి. ఆ విధంగా మీరు ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆగస్టు 15 నాడు చీరలు పంచుతామని మీ చేనేత జైలు శాఖ మంత్రులు మాట్లాడారు పీపుల్స్ ప్లాజాలో చేనేత దినోత్సవంలో. మరి ఇవాళకి ఏడీ గారు చెప్తున్నారు సగం ఉత్పత్తి జరిగినాయి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంకా బతుకమ్మకి ఇస్తా అన్నారు. మరి అయిపోయింది కదా. మీరు ఇందిరా శక్తి అని అన్న మాట బతుకమ్మకి ఇస్తా, దసరాకి ఇస్తా అన్నప్పుడే మీరు మీ ఉనికి కోల్పోయారు. ఎందుకంటే మీరు దసరా నాడు ఇచ్చినట్టయితే మహిళలు ఇప్పటి వరకు తీసుకున్నది 6 ఏళ్ళు బతుకమ్మ చీరే. మళ్ళీ ఇప్పుడు మీరు దసరాకి ఇస్తే వాళ్ళు బతుకమ్మ చీర అనుకుంటారు. కానీ మీరు అంతకుముందు ఇవ్వాల్సింది 2 చీరలు కాదు. మేము ఇప్పటికీ 2 చీరలు ఇచ్చి ఉండేవాళ్ళం. మేము ఎంతమందికి ఇచ్చినాం ఒకటి గుర్తుంచుకోండి. మీరే చెప్తున్నారు 65 లక్షల మందికి చీరలు ఇస్తామని. మేము 1,07,00,000 మందికి ఇచ్చినాం, 1,05,00,000 మందికి ఇచ్చినాం. గణాంకాలు ప్రభుత్వం దగ్గర మీ దగ్గరనే ఉన్నాయి, మీరు చూసుకోరు.
1,07,00,000 మందికి మేము ఇస్తే 65 లక్షల మందికి 2 చీరలు ఇస్తాం, 1,30,000 చీరలు ఇస్తాన్నారు. ఇప్పటికి ఇచ్చింది ఎంత జరిగింది ఉత్పత్తి, ఇది చూసుకోండి ఒకటి. ఇంకోటి క్షేత్ర స్థాయిలో చూసుకుంటే మా సిరిసిల్ల నేత కార్మికులే కానీ ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత సహజంగా మా నేత కార్మికులు మా సోదరులంతా భీవండికి, సోలాపూర్కు, విచల్కరంజికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బతుకమ్మ చీరలు వచ్చినాక వాళ్ళ తోటి కార్మికులను సిరిసిల్లకు తీసుకొచ్చారు. సిరిసిల్ల నేత పరిశ్రమ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బయ్యాగాళ్ళు కూడా వచ్చి ఉత్పత్తి చేసిన విషయం మీకు తెలుసు. మరి అదే పదే పత్రికలలో మేము చూస్తున్నాం, మేము ఆర్డర్ ఇచ్చినాం, ఉత్పత్తి చేసేదానికి కార్మికులు లేరంటున్నారు. మరి ఎక్కడికి పోయారు? అప్పుడు 7 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేసిన కార్మికులు మీరు ఇచ్చిన 2 కోట్ల మీటర్లకే ఉత్పత్తి చేయలేకపోతారు. అంటే మీరంతా ఎవరి నమ్మకం మీద వచ్చారు? ఇప్పుడు ఏ నమ్మకం మీద వెళ్ళిపోయారు? మీ మీద విశ్వాసం లేకనే వెళ్ళిపోయారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పెద్ద సేట్లని మీరు అనేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్ళల్లో ఆనాడు ఎట్లుండిండే, కలకలలు ఆడుతుండే. ఒక్కొక్కరి దగ్గర 200 ఆసాములు, 50 మంది గుమస్తాలు. మరి ఇవాళ వాస్తవంగా తెలుసుకుని ఒక్కొక్క సేటు దగ్గర 30-40 మంది గుమస్తాలకు కూడా పనిపోయింది. తద్వారా ఇక్కడ ఎంతమందికి ఉపాధి కోల్పోయారు? నేత కార్మికులే కానీ, ఆసాములే కానీ, ఉపాస్తాలు లెక్కలు చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు. మరి అది మీకు తోస్తలేదా? మీ పక్కన ఉండేటోళ్ళు మొన్నటి వరకు మా పార్టీలో ఉండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ వాస్తవికంగా తెలుసుకోండి. మీరు పద్మశాలీల అభిమానం పొందాలంటే కార్యరూపం దాల్చే ఆలోచనలు చేయండి. ఇవాళ పద్మశాలి సమాజం అంతా మిమ్మల్ని ఒకటే కోరుతుంది. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పథకాలు అమలు చేసారో అవిటిని చేయమని కోరుతున్నారు. మేము చేస్తున్నామని మీరు నిన్న చెప్తున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ మీరు మంత్రి గారితో రేపు 26వ తేదీన ఇస్తాను. అసలు సిరిసిల్ల పద్మశాలీలకు, నేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ ఎన్నడూ అకౌంట్లో జమ అయిందో మేము ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి జమ చేసినాం. కానీ దానికి మంత్రి గారు, ఈ చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వచ్చి ఏనాడు ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు ఇవాళ కూడా ఇచ్చిన బతుకమ్మ చీరలకు 10% యారన్ సబ్సిడీ ఇస్తారా లేదా ఏలటి వరకు మీరు తెలియజేయలేదు. మరి మా కొంతమంది నేత కార్మికులు సోదరులు, మా ఎర్ర సోదరులు కూడా అంటున్నారు గతంలో జరిగిందని. మరి మేము ఆనాడు మీరు కోరినట్టయితే పింజరా డాబీలకు కూడా 20 కోట్లు ఇచ్చినాం, 30 కోట్లు 10% యారన్ సబ్సిడీ కింద జమ చేసినాం. మరి ఇవన్నీ నిజాలు కావా? మేము ఇవాళ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. వారందరి బ్యాంకు ఖాతాలు చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఏ ఒక్క నేత కార్మికుడు ఎంత పని చేస్తే ఎన్ని వేల రూపాయలు, ఒక్కొక్కరికి 40-45 వేల రూపాయలు కూడా 10% యారన్ సబ్సిడీ కింద వచ్చినాయి. తద్వారా వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇచ్చిర్రు, మంచి భోజన సౌకర్యం చేసుకున్నారు, వారి జీవన ప్రమాణం పెరిగింది. మరి ఇవాళ అదే జీవన ప్రమాణంలో బతుకుతున్నారా నేత కార్మికులు? మీరు ప్రభుత్వం మీ చేతులు ఉంది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మీ చేతులు ఉన్నాయి. మీరు ఒక్కసారి తెలుసుకోండి. మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నారు, జీవో నంబర్ 1 ఇచ్చాము, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాల్సిన గుడ్డ అంతా కూడా జీవో నంబర్ 1 ద్వారా ఆర్టీసీ కానీ పోలీసు కానీ చేయాలని. మరి ఆ మాట మాట్లాడిన మీరు 20 నెలల ప్రభుత్వ పాలనలో ఇంకా ఏం ఆర్డర్ ఇచ్చిందో చెప్పి ఉండాల్సింది. లేదా ఈ విధంగా ఒక కాపీలు కనుక పత్రికా సోదరులకు ఇచ్చినట్టయితే మాకు వచ్చేవి, మేము కూడా పరిశీలించి మీరు తప్పకుండా పని చేసినట్టయితే ఏ విధంగా చేస్తే పద్మశాలి కార్మికుల స్థితిగతులు మెరుగైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నిరాధారమైనటువంటి ప్రెస్ మీట్లలో ఆరోపణలు చేస్తున్నారు. మేమేం చెప్తున్నాం? మేము చేసినవి చెప్పుకుంటున్నాం. మొదటి నుంచి కూడా హ్యాండ్లూమ్, పవర్లూము సవత్తి తల్లిలాగా ఉండేటి. ఒకరి మీద ఒకరి ఈర్షా ద్వేషాలు. హ్యాండ్లూమ్కు మద్దతు చేస్తుంది ప్రభుత్వం అని, పవర్లూమ్ రంగం పవర్లూమ్కి మద్దతు చేస్తుందని హ్యాండ్లూమ్. అప్పుడు ఏం చేశారు పెద్దలు కేసీఆర్ గారు? పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ 2 కార్పొరేషన్లు వేసి 2 పద్మశాలి సోదరులకు టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను, అదే మాదిరిగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి ప్రస్తుత శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారిని చేయడం జరిగింది. ఇది నాయకులు కేసీఆర్ గారు 10% ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేతన్నలు చనిపోయినప్పుడు దీనమైన స్థితిలో ఉంటే రాజకీయ నాయకులు పోతే వాళ్ళ పిల్లలు కాళ్ళ మీద వేస్తే 10,000, 20,000 సంప్రదాయం వద్దు, ఇది చాలా దుర్భరంగా ఉందని చెప్పి నేత కార్మికులకు 80,000 మందిని నేతన్న బీమాలో చేర్చారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు రేపు 14 మందికి ఇస్తున్నారని. ఆ పథకం ఎవరు మొదలు పెట్టిర్రు? ఇలా టైం బాగాలేక చనిపోయిన వాళ్ళకు 14 మందికో 15 మందికో రేపు మంత్రి గారి చేతుల మీదుగా చెక్కులు ఇద్దామని అంటున్నారు. కానీ ఇది మొదలుపెట్టిన తర్వాత ఎంతమందికి ఇచ్చిన ఈ ఆలోచన ఎవరిది? రైతన్నలు చనిపోయినా, నేతన్నలు చనిపోయినా, గౌడన్నలు చనిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు రావాలని చెప్పేసి ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచన. మరి అలా మీరు అవి కొనసాగించడానికే మేము చేస్తున్న వాటిని మేము ఊర్తలేమంటున్నారు. గడిచిన 10 సంవత్సరాలు అనుభవించిన పెద్దలు, కార్మికులు, ఈ పరిశ్రమ అంతా ఇక్కడనే ఉంది సిరిసిల్లలో. మరి మీరు ఇవాళ మీరు కొత్తగా ప్రైవేట్ రంగంలో ఫ్లోట్ చేశారు. అది వారు చెల్లించలేని పక్షంలో గవర్నమెంట్ యాక్షన్ కేసింది వాళ్ళ రుణగ్రహీతల నుంచి. అప్పుడు 16 కోట్లు పెట్టి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ 16 కోట్లు పెట్టి ఒక హ్యాండ్లూమ్ పార్కును కూచంపల్లిలో కొనుక్కున్నాం. అది ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్, ఇప్పుడు మీరున్నారు. మరి ఆ హ్యాండ్లూమ్ పార్కును పునరుద్ధరణ చేసి తద్వారా
అక్కడున్న నేత కార్మికులకు పని చెప్పే విధంగా ఆలోచన చేయండి. అది చేయరు. అంతేకాకుండా సిరిసిల్లాలో నేతన్నలకు రుణమాఫీ చేసినాం ప్రభుత్వం వచ్చిన కొత్తల్నే. మీరు ఇప్పటి వరకు 32 కోట్లు చేనేతలకు రుణమాఫీ చేస్తున్నారు, దాని మీద గైడ్లైన్స్ లేవు. మరి పవర్లూమ్ కార్మికులు చేసిన తప్పేంది? మరి పవర్లూమ్ కార్మికులు కూడా రుణమాఫీ చేయాలి కదా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 5 కోట్ల రూపాయలు నేతన్నలకు మాఫీ చేయడం జరిగింది. ఆగస్టు 7 చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. పోయిన సంవత్సరం ఆ వేదిక మీద అదృష్టవశాత్తు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, నేను ఉన్నాం. షరీకారాలు జరిగిన అద్భుతమైన ఆర్డర్లు ఇస్తున్నామని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది నా దగ్గర ఉంది. మరి ఈ సంవత్సరం తర్వాత కూడా మీరు మళ్ళగదే చెప్తున్నారు 200 కోట్ల ఆర్డర్ ఇచ్చినామని. మరి ఈ సంవత్సరం చేనేత దినోత్సవం జరిగిందా మిత్రులారా? మీరే కదా సాక్ష్యం. మేమేం చేసినాం? ఒక ర్యాలీ జరగలేదు. సిరిసిల్ల పట్టణంలో దినోత్సవమే జరగలేదు డిపార్ట్మెంట్ తరఫున. అంటే మీరు పద్మశాలీల తరఫున మీరు ఎంత పోరాడుతున్నారు, మీరు ప్రేమ మాకు ఎంత పంచుతున్నారు, ఇంతకంత మించి మీకు ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం లేదనే భావిస్తున్నాను. ఇక వస్తే చేనేత మిత్ర, అప్పటి వరకు 40% డైరెక్ట్గా ఉత్పత్తిదారునికి 35%, 5% నేత కార్మికులను పంపేది ఉంటే ఇది వద్దని బిల్లుల్ని డిస్కౌంట్ చేసే సిస్టమ్ చేసి గతంలో ఉన్న బకాయి మొత్తం తీర్చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ నడుస్తుంది. మీరు ఎంతవరకు చేస్తున్నారో ఆలోచించండి. ఇంకొకటి, ఇంకా కొంతమంది సన్నాయి నొక్కుతున్నారు అపరెల్ పార్క్ మీద. అపరెల్ పార్క్ 88 ఎకరాలలో 50 షెడ్లు, 46 ఏమో వీవింగ్ షెడ్లు, 4 ఏమో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్లు అని చెప్పేసి 50 షెడ్లను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. మరి ఎన్నికలు రావడం, మేము అనుకున్నాం మేమే వస్తాం తప్పకుండా ఈ ప్రాసెస్ చేస్తామని. షెడ్లు కట్టడం ఒక్క రోజులో జరిగే పని కాదు. 50 షెడ్లు ఇప్పుడు వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉన్నాయి. మరి మీరే అందులో గోదాములు చేసుకొని వడ్లు పెడుతున్నారు. మరి మీరెందుకు ఇవ్వలేదని మమ్మన్నారు. ఆనాటికి జరగలే నిర్మాణం, ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇంకొక 4 షెడ్లు. మరి ఇప్పుడు కదా మీరు అధికారంలో ఉన్నది, మీరు సెలెక్ట్ చేయండి. 1104 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము, పెన్ను మైనింగ్ మిషన్, ఒక షెడ్డు ఇవ్వడానికి ప్రభుత్వం ఉద్దేశించి ప్రణాళికలంతా సిద్ధం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రణాళికలు అయితే మర్చిపో, అధికారులు వాళ్ళే ఉంటారు. మీరు అది చూడండి. అంతేకాకుండా 2 షెడ్లు, 2 ఇండస్ట్రీ వచ్చినాయి. ఒకటి మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది గోకుల్దాస్ ఇమేజెస్, 500 మందికి ఇచ్చింది. ఆ తర్వాత వచ్చింది టెక్స్పోర్ట్. ఇవాళ కూడా టెక్స్పోర్ట్లో ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇవి ఏ గవర్నమెంట్లో జరిగినాయి? ఎవరి చొరవతోని? పరిశ్రమలు, ఐటీ, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రులు కేటీ రామారావు గారి చొరవతోని కదా ఇవి 2 వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన టెక్స్టైల్ పరిశ్రమలు కూడా ఎత్తగొట్టింది మీ ప్రభుత్వం పెట్టుకొని. కేరళకు పోవాల్సిన పరిశ్రమలను కూడా హెలికాప్టర్ పంపించి అధినేతలను తెప్పించి అర్జెంటుగా ఇక్కడ వారికి సౌకర్యాలు కలగజేసింది మేమైతే మీరు అవిని కూడా కాపాడలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే మెగా పవర్లూమ్ క్లస్టర్. మెగా పవర్లూమ్ క్లస్టర్ కొరకు హ్యాండ్లూమ్ టెక్స్టైల్ యూనియన్ మినిస్టర్లుగా ఉన్న 4 వద్దకు కేటీఆర్ గారు ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. మరి దాని కొరకు మేము ఇంత ప్రయత్నం చేస్తూ కూడా దయలేని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నా దగ్గర పనిచేస్తున్నదని మన సిరిసిల్లాకు ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది. మీరు కొట్లాడితే అది తేండి. మీ హయాంలో నిజంగా మెగా పవర్లూమ్ క్లస్టర్ తెచ్చి ఒక 4-5 వేల మందికి ఉపాధి కల్పించినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఆ పరిశ్రమలో మీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. కాబట్టి అంతేకాకుండా పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 పెద్ద 3 గొప్ప కార్యాలు చేసింది. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డును 27 జూలై 2020 నాడు రద్దు చేయడం, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డును 27 ఆగస్టు 2020 నాడు కూడా రద్దు చేయడం జరిగింది. ఐసిఐసి లాంబార్డ్, మనం కార్మికులకు అనారోగ్యం ఏదైనా జరిగినట్టయితే ఐసిఐసి లాంబార్డ్ ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అనేది ఇలా ఐసిఐసి లాంబార్డ్ కూడా తీయడం జరిగింది. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన అని ఒకటి ఉండిండే, దాన్ని కూడా పడగొట్టిండు. వర్క్ షెడ్ల ప్రభుత్వం ఉండిండే, ఆ వర్క్ షెడ్ల పథకాన్ని కూడా తీసివేసిండు. కేంద్ర ప్రభుత్వం కూడా చేనేత జౌళి శాఖ మీద శీతకన్ను వేసి ఏ ప్రభుత్వం కూడా మన నేతన్నలు ఎదగకుండా చేసింది ఈ 2 ప్రభుత్వాలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అంకెల ద్వారా ఇస్తున్నాం, ఒక్కసారి పరిశీలించండి. అంతేకాకుండా ఇవాళ చెప్పుకుంటూ పోతే సిరిసిల్లాల అభివృద్ధి ఏ రకంగా జరిగిందంటే ఒక రకంగా జరగలేదు. కార్మికులు ఎంతో సంతోషంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి మీరు కృషి చేయాలి. కానీ నిన్న కూడా మీరు మహేందర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిన దాని వివరాలు లేవు. నేను ఈరోజు ఆడిటర్లను, సేట్లను 10 మందిని ఎంక్వైరీ చేసినాను. ఎవరి దగ్గర కూడా మీరు ఏమి ఇప్పించారో వాళ్ళ దగ్గరనైతే దాఖలా లేదు. ఇంకొకటి, ఒకవేళ కనుక అయ్యి ఉంటే ఇన్పుట్ సబ్సిడీ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కడతాం, స్టేట్ గవర్నమెంట్ కడతాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కసారి వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదు. ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే బిల్లులు కొన్నప్పుడు
దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఆలోచనతో చేస్తారు, కానీ అది ప్రభుత్వం ఇప్పించేది కాదు, ప్రభుత్వం మేము కట్టింది కాదు. ఇక చివరగా వస్తే మీరు చెప్పిన గొప్ప విషయం, వేములవాడలో యారన్ డిపో 50 కోట్లతో చేశారు. మీరే 220 కోట్ల ఆర్డర్లు ఇచ్చి 50 కోట్లతో వేములవాడలో యారన్ డిపో పెడితే 220కి మిగతా 170 కోట్ల రూపాయల సిరిసిల్ల నేతనాలే ఓర్చుకోవాలి కదా. మీరేదో తోడు పెట్టినట్టు మొత్తం మేమే యారనిచ్చి బట్ట కొనుక్కుంటున్నాం అంటే తెలియదు కదా. చేయగలిగితే మొత్తం చేయండి. ఇంకొకటి ఏంటంటే వస్త్ర పరిశ్రమ ఉన్నది, 25,000 మరమొగ్గాలు ఉన్నది. సిరిసిల్ల అయితే డిపో తీసుకుపోయి వేములవాడలో పెట్టింది. కనీసం హమాలీల కన్నా పని దొరుకుతుంది కదా సిరిసిల్ల అంటే. మీరు ఇంకోటి పత్రికా విలేకరులను కూడా కోరుతున్నాను, అప్పుడు బతుకమ్మ చీరల ప్రొక్యూర్మెంట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇందిరానగర్లో ఉన్న మార్కెట్ యార్డ్లో ఎగుమతులు దిగుమతులు ఎంత కలకలలాడుతుండేటి. ఈ మధ్య మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడడం జరిగిందా? చూసే అవకాశం కూడా మీకు రాలేదు. ఎందుకంటే ఒకవేళ జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో సమస్యనో మంచో చెడో జరుగుతుంది, మీరు వెళ్ళి విట్నెస్ చేయగలుగుతారు. అట్లాంటిది ఏమీ లేదు. నేను చెప్పగలిసింది ఏంటంటే ఎక్కడా కలకలలాడుతుంది లేదు. మీరు ఇచ్చిన ఆర్డర్లతోని ఎవరూ సుఖంగా లేరు. మీరే చెప్తున్నారు 2 షిఫ్ట్లు పని నడతలేదు, 3 షిఫ్ట్లు పని చేస్తామని. మీరు చేపించేది ఎప్పుడో, మా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చేది ఎప్పుడో, మీ ఇంద్రమ్మ చీరలు ఎప్పుడో మీరు ఆలోచించండి. మీరు ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు స్పష్టంగా తెలియపరచాలి. అంతేగాని కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఏది నిరాధారమైనటువంటి ఆరోపణలు. తప్పకుండా మేము మీ నిరాధారమైన ఆరోపణలు నిర్మాణాత్మకంగా అంకెలతోని ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి కాయిదాలనే ఉద్దేశించి మీకు చెప్తూనే ఉంటాం. దయచేసి ఇకనైనా నిరాధారమైనటువంటి ఆరోపణలు మానుకోండి. మీరు ప్రభుత్వం ద్వారా మీరు అధికారంలో ఉంటారు, ఇంకా కొద్ది రోజులు ఉంటారు. అప్పటి వరకు నేత కార్మికులకు ఏం చేస్తున్నారో చెప్పండి. అంతేకాకుండా నేత కార్మికులని కాకుండా పద్మశాలీలకు కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా అడ్వకేట్ జనరల్ అనే ఒక పోస్టు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రకు చెందిన వాళ్ళకే వచ్చేది. మరి బిఎస్ ప్రసాద్, బండా శివానంద ప్రసాద్ గారికి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వడం కూడా పద్మశాలీల ప్రేమతోనే కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద కూడా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ పోస్టులలో కూడా రాజకీయ సమీకరణాల్లో కూడా ఒకవేళ వరంగల్ ఈనాడు కూడా ఆమె మేయర్గానే ఉన్నారు. జనరల్ స్థానంలో కూడా పద్మశాలి ఆడపడుచైనటువంటి గుండు సుధారాణి గారికి మేయర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. అది ఏ కేటగిరీలో ఎవరిచ్చారో చూసుకొని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పుకునే సమాచారం మా దగ్గర ఉంది. మా దగ్గర ఉన్న మిత్రులందరూ కూడా మాట్లాడేది ఉంది. కాబట్టి ఇకనైనా ఈ విధమైనటువంటి ఆరోపణలు మానుకొని నిర్మాణాత్మకంగా మీరు ముందుకు రండి. మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. కేటీ రామారావు గారు ప్రభుత్వానికి ఉత్తరం రాయడం తప్పు పట్టింది. మరి వీళ్ళే నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు పద్మశాలీల మీద ప్రేమ లేదు, పద్మశాలి బకాయిల మీద ప్రస్తావించలేదని వీళ్ళే మాట్లాడతారు. మరి అలా లెటర్ రాస్తే మళ్ళీ ఎందుకు రాసిందంటారు? అంటే మీరు తప్పు పట్టడం తప్ప చేసింది కాదు. ఇంకొకటి, వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విద్యుత్ సబ్సిడీ వచ్చింది అంటారు. దయచేసి కేటీ రామారావు గారు ప్రభుత్వానికి రాసిన లెటర్లో మొదటి పేజీలోనే ఉంది. జిఓఎంఎస్ నంబర్ 518 12 అక్టోబర్ 2001. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని మీకు ఈ సందర్భంగా సూచిస్తున్నాను. అంతేకాకుండా మీరు పదే మాట్లాడుతున్నారు, కేటగిరీ మారింది, బిల్లులు కొట్టిండ్రు, ఇదంతా మీ ప్రభుత్వంలో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు కూడా అడ్వకేట్ కాబట్టి రిట్ పిటిషన్ నంబర్ 33733 ఆఫ్ 2022. ఇది ఏంది? ఈ కక్షిదారులు ఎవరు? ఈ సమస్య ఎందుకు మొదలైంది? మేము ఇంకా మాట్లాడవచ్చు. ఈ సమాచారం అంతా కేటీఆర్ గారు ఉత్తరంలో ఉంది. ఈ కేసు దరిమిలానే సెస్ వాళ్ళ అధికారులు ఈఆర్సీ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పనిచేసారు, కానీ ప్రభుత్వ పరంగా జరిగింది కాదు. నిజంగా నేను ఇప్పటికి ఒకటే కోరుతున్నాను మిమ్మల్ని, మీకు పద్మశాలీల మీద ప్రేమ ఉంటే ఈ 35 కోట్లను మాఫీ చేయండి. అప్పటికైనా మీకు కొంత పద్మశాలీల మీద ప్రేమ ఉందని నమ్ముతాను.